నరేష్ సార్ ద్వారా నాకు మెటాఫోర్స్ పరిచయం అయింది. సో ఈ మెటాఫోర్స్ పరిచయం అయిన అప్పుడు నేను జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్, నా ఎంట్రీ ఫీజ్ 3,500, 3,500 రూపీస్. మళ్ళీ చెప్తున్నాను, 3,500తో నేను ఎంటర్ అయ్యి ఇవాళ జస్ట్ 21 months లోనే 29 వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. నేను 2 CR సంపాదించుకున్నా. 2 CR. సో ఇంతకుముందు ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నట్టు 3.5 సంవత్సరాలు 15 రాష్ట్రాల్లో టీం తయారు చేసి 10 లక్షలు సంపాదించడం గొప్ప విషయమా? 21 months లో 3,500తో ప్రారంభించి 2 CR సంపాదించడం గొప్ప విషయమా అని గనక మీరు ఆలోచిస్తే మీరే ఆలోచించండి, ఏది బెటర్. చాలా మంది నెట్వర్కర్లు ఫస్ట్ కోవకు చెందిన వాళ్ళే ఉన్నారు. సంవత్సరాల కొద్ది పనిచేస్తున్నారు, చాలా టీం తయారు చేసుకుంటున్నారు, ఇన్కమ్ మాత్రం తీసుకోవట్లే. దీనికి భిన్నంగా మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ కనుక కరెక్ట్ అర్థం చేసుకుంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ మెటాఫోర్స్ లో ఉంది. మీరు విన్నది నిజమే. 3,500తో 21 months లో 2 CR. నాకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు మెటాఫోర్స్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ. 21 months లో 300 CR, 300 కోట్లు సంపాదించిన వాళ్ళు మెటాఫోర్స్ లో మన ఇండియాలోనే ఉన్నారు. 100 కోట్లు, 50 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లు సంపాదించిన వాళ్ళు మెటాఫోర్స్ లో ఉన్నారు. సౌత్ ఇండియాలో ఉన్నారు, మన ఇండియాలో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది నిజమే మీరు వింటున్నది. నరేందర్ సార్ ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎస్, ఇది నిజమే. మరి ఎట్లా ప్రారంభించాలి? నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఒక ప్లాన్ ఏంటంటే జస్ట్ 30,000తో 30,000తో 5 years లో 3 CR సంపాదించే ప్లాన్ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నాను, 30,000తో ఎంటర్ అయ్యి వర్క్ చేసి 5 years లో 3 CR సంపాదించుకునే అవకాశం. ఇలాంటి అవకాశం ఏదైనా నెట్వర్క్ లో ఉంది అంటే చెప్పండి, నేను వస్తాను మీ ఎమ్మటి. నాతో పాటు ఒక 1,000 మందిని తీసుకొస్తా నేను. వస్తారా సార్? ఎస్, లీడర్స్ అందరు వస్తారు. నాకు తెలిసి లేదు, మీకు తెలిసి కూడా లేదు. కానీ ఇది సీరియస్ గా మనం అర్థం చేసుకోవాలి, సీరియస్ గా నేర్చుకోవాలి. 30,000తో 3 కోట్లు 5 years లో ఎలా? ఇప్పుడే డిస్కస్ చేద్దాం. అయితే మీ అందరికీ ఒక అందరికీ కొత్త వాళ్ళకు లేదా పాత వాళ్ళు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది నమ్మొచ్చా, అసలుకి కంపెనీ ఉంటుందా, ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది అనే ఒక ప్రశ్న ఎదురవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మెటాఫోర్స్ జర్నీ 2 years కంప్లీట్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ వచ్చి 20 లక్షల కమ్యూనిటీస్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే. యాక్టివ్ యూజర్స్ 20 lakhs కంప్లీట్ ఉన్నారు. ఈ 20 లక్షల కమ్యూనిటీ 160 దేశాల్లో ఉన్నారు. సో మీరు మొదటి వాళ్ళు కాదు అని చెప్పండి. మార్కెట్లో 20 లక్షల కమ్యూనిటీ ఉంది. నెంబర్ 1 పాయింట్. అలాగే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ క్రియేటర్ మిస్టర్ లాడో, ఈయనది రష్యా దేశం. సాఫ్ట్వేర్ క్రియేటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిల్ గేట్స్ తో కలిసి 13 ఏళ్ళు పనిచేసి దాదాపు 2015 నుంచి 2015 నుంచి క్రిప్టో మార్కెట్లకు వచ్చి బిట్ కాయిన్ తర్వాత వచ్చిన ఇథీరియం ఏదైతే సెకండ్ కాయిన్ ఉందో, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కాయిన్ అంటారు ఇథీరియం. అది 2014లో వచ్చింది. ఈ సెకండ్ కాయిన్ కు అడ్వైజర్ గా పనిచేసి 2000 నుంచి సొంత ప్రాజెక్టులు చేస్తున్న వ్యక్తి మిస్టర్ లాడో. చాలా మంది ఈయన ఉన్నాడా, అసలు ఈయన ఒక మనిషా రోబోనా, లేకపోతే
క్రియేట్ చేసి చూపిస్తున్నారా అని అన్నారు. మేము మనిషికి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని, ఇగో సంతోష్ సార్, నా అప్లైన్ నరేష్ సార్, ఇగో ఇక్కడ రవిబాబు సార్, రాజేందర్ సార్, నేను, రాకేష్ రెడ్డి సార్, మేము 6గురము మనిషికి ఒక్కొక్క 1,00,000 ఖర్చు పెట్టుకొని దుబాయ్కి వెళ్ళి లాడో గారి మీటింగ్ లో పాల్గొని లాడో గారితో భారతదేశం జెండా పట్టుకొని ఫోటో దిగాం. ఇక ఇంతకన్నా సాక్ష్యం ఏముంది? అలాగే ఈ నెలలో 25, 26 దుబాయ్లో మళ్ళీ ఈవెంట్ జరుగుతుంది. 2nd యానివర్సరీకి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. మా 6గురితో పాటు ఇంకో 10-15 మందిని తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈ జూమ్ లో లైవ్ లో వాళ్ళు మాట్లాడతారు మీ అందరితో. ఇంతకన్నా సాక్ష్యం ఏముంది? సో మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ వచ్చి 2 years అయింది. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి నిజంగానే ఉన్నాడు, ఆయన రోబో కాదు. సో ఆయన బతికే ఉన్నాడు. ఆ మనిషిని దుబాయ్ వెళ్ళి మన సౌత్ ఇండియా లీడర్స్ కలిసి వచ్చారు, మళ్ళీ కలవబోతున్నారు 15-20 మంది మన సౌత్ ఇండియా తరఫున అని మనం చెప్పొచ్చు, బలంగా చెప్పొచ్చు. ఈ ఫొటోస్ అన్ని చూపించి చెప్పండి. 20 లక్షల కమ్యూనిటీ ఉంది అనే విషయాన్ని కూడా చెప్పండి. 160 దేశాల్లో మెటాఫోర్స్ నడుస్తుంది అనే విషయాన్ని కూడా బలంగా చెప్పండి. సింగిల్ కంప్లైంట్ లేకుండా నడుస్తుంది 160 దేశాల్లో. 20 లక్షల కమ్యూనిటీ. కంప్లైంట్ రావడానికి అవకాశం లేని ప్రాజెక్ట్ ఇది. ఎందుకో తెలుసా? Web3 టెక్నాలజీ. Web3 టెక్నాలజీ అంటే ఏంటి? యూట్యూబ్లో అడగండి, యూట్యూబ్లో చూడండి వీడియోస్. Web3 టెక్నాలజీలో సెక్యూరిటీ ఎలా ఉంటుందో గూగుల్లో సెర్చ్ చేయండి. సాఫ్ట్వేర్ గురించి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అడగండి, Web3 అంటే ఏంటి. Web3 టెక్నాలజీలో హై సెక్యూరిటీ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది, అలాగే మనిషి మోసం చేయడానికి అవకాశం ఉండదు. అలాగే Web3 టెక్నాలజీలో వచ్చే ప్రాజెక్టులలో ఇన్కమ్ అనేది కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అందుకని ఇవన్నీ విషయాలు కూడా మనం బలంగా చెప్పొచ్చు. అలాగే మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు పాలిగన్ బ్లాక్ చైన్ లో నడుస్తుంది. ఈ పాలిగన్ బ్లాక్ చైన్ అనేది మన ఇండియన్ సాఫ్ట్వేర్ క్రియేటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్రియేట్ చేసిన బ్లాక్ చైన్. గూగుల్లో సెర్చ్ చేయండి, పాలిగన్ బ్లాక్ చైన్ ను ఎవరు తయారు చేశారు, దాని సృష్టికర్తలు ఎవరు, ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురు పేర్లు ఏంటి? గూగుల్లో సెర్చ్ చేయండి పాలిగన్ బ్లాక్ చైన్. అది ఎప్పుడు వచ్చింది సెర్చ్ చేయండి. పాలిగన్ బ్లాక్ చైన్ లో ఉన్న మ్యాటిక్ కైన్ అండ్ డైస్టేబుల్ కైన్ తో మెటాఫోర్స్ నడుస్తుంది. ఈ మ్యాటిక్ కైన్, డైస్టేబుల్ కైన్ ప్రపంచంలో ఉన్న టాప్ 20లో 25లో ఈ 2 కైన్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్ళి కైన్ మార్కెట్ క్యాప్ అనే వెబ్సైట్ లో వెతకండి, సెర్చ్ చేయండి అని కూడా చెప్పండి. ఈ 4-5 బలమైన పాయింట్స్ చెప్తూ మెటాఫోర్స్ ను మనం ప్రమోట్ చేయాలి. ఇది నా మొదటి భాగం అన్నమాట ఈరోజు జూమ్ లో. ఇక దీంట్లో అందరూ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్లాసిక్ అనే ప్రాజెక్ట్, ఆ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తే సరిపోతుంది. నేను ఇవాళ మీకు ఇస్తున్న ప్లాన్ ఏదైతే ఉందో క్లాసిక్ లో 30,000తో ఎంటర్ అయ్యి 3 కోట్లు సంపాదించవచ్చు. యూనిటీవర్స్ కానీ, NFT కానీ, ఫోర్స్ కైన్ కానీ మనము పనిచేస్తున్న క్రమంలో సంపాదించుకోవచ్చు, పనిచేస్తున్న క్రమంలో ఎంట్రీ కావచ్చు. ఒకేసారి ఎంట్రీ కావాలని కూడా లేదు. నెట్వర్క్ డెవలప్ చేయాలి అనే లీడర్స్కి చెప్తున్నా, ఇన్వెస్టర్లకు కాదు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు సెకండరీ అది. ఈ రోజు అంతా జూము నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేయాలి, 30,000తో ఎంటర్ అయ్యి 3 కోట్లు ఎట్లా సంపాదించాలనేదే టాపిక్ అనమాట. సో ఎట్లా ఎంట్రీ కావాలి అంటే ఫస్ట్ క్లాసిక్ లో కొద్దిగా బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ లో 12 స్లాట్లు ఉంటాయి. 1వ స్లాటు, 2వ స్లాటు S6 మెకానిజం అంటారు, 3వ స్లాటు S3 మెకానిజం అంటారు, 4, 5 S6 మెకానిజం అంటారు, 6 S3 మెకానిజం అంటారు, 7, 8 S6 మెకానిజం అంటారు, 9 S3 మెకానిజం అంటారు, 10, 11
S6 మెకానిజం అంటారు, 12 S3 మెకానిజం అంటారు. వీటి యొక్క రేటు S6 అంటే ఇట్లా ఉంటుంది. మన ఐడి ఉంటుంది, మన కింద ఆరు బాక్సులలో 6 ఐడీలు పడతాయి. ఈ 6 ఐడీలు మనము పని చేస్తే పడతాయి, మన అప్లైన్ పని చేస్తున్నా పడతాయి, మన క్రాస్ లైన్ పని చేస్తున్నా పడతాయి, మన డౌన్ లైన్ పని చేస్తున్నా కూడా ఐడీలు పడతాయి. అలాగే S3 అంటే ఇలా ఉంటుంది. దీంట్లో మనం పనిచేస్తున్న మన డౌన్ లైన్, మన ఓన్ రెఫరెన్స్ తో ఉన్న వాళ్ళు పనిచేస్తున్న దీంట్లో ఐడీలు పడుతుంటాయి. S6 కు S3కి ఇది డిఫరెన్స్ అనమాట. అలాగే ఈ 12 స్లాట్ల యొక్క రేట్లు కనుక మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ 10, థర్డ్ 20, ఫోర్త్ 40, 80, 160, 320, 640, 1280, 2560, 5120, 10240. 1 నుంచి 12 స్లాట్ వరకు టోటల్ గా ఒకేసారి కొనాలంటే సుమారుగా 19,25,000 అవుతాయి మన INR లో. ఒకేసారి కొనొచ్చా? డబ్బులుంటే కొనొచ్చు. ఈ రోజు మన జూమ్ నెట్వర్కర్ల కోసం, నెట్వర్క్ డెవలప్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం గనక 1 నుంచి 12 వరకు ఒకేసారి కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ 30,000 పెట్టి 1 నుంచి 6 వరకు కొనాలి. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 స్లాట్లు కొంటే సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 30,000తో కొని మనం గనక వర్క్ స్టార్ట్ చేస్తే మనము 12 వరకు వెళ్ళిపోవచ్చు. ఫైనల్ టార్గెట్ పెట్టుకోండి. ఎవరైతే మెటాఫోర్స్ లో నేను ఫుల్ టైం చేస్తున్నా, మెటాఫోర్స్ లో నేను లైఫ్ టైం చేయాలి, మెటాఫోర్సే నా జీవితం అనుకుంటున్నారో అందరికీ ఒక టార్గెట్ ఏమి ఉండాలంటే, ఎప్పుడు వచ్చినాం అనేది కాదు లెక్క, ఎంత తొందరగా 12 వరకు వెళ్ళాలనేది లెక్క. 12th స్లాట్ వరకు చేరుకోవాలి, ఇది టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి. నేను ఇప్పుడు 11th వరకు ఉన్నాను, అతి త్వరలో 12th కూడా వెళ్ళబోతున్నాను. నా అప్లైన్ నరేష్ సార్ 12th వరకు ఉన్నాడు. మన టీంలో, మన సౌత్ ఇండియాలో చాలా మంది 12th వరకు ఉన్నారు. రాజేందర్ సార్ 12th వరకు ఉన్నాడు, వీరేశం సార్ 12th వరకు ఉన్నాడు, రవిబాబు సార్ 12th వరకు ఉన్నారు, ఇంకా చాలా మంది 12th వరకు ఉన్నారు. బాబూజీ సార్ కర్నూలులో ఉంటాడు, 12th వరకు ఉన్నాడు. చాలా మంది ఉన్నారు 12th వరకు ఉన్న వాళ్ళు. మేము కూడా అతి త్వరలోనే 12th వరకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు 12th వరకు వెళ్ళడానికి టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఆ వస్తున్న టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్ట్ లో క్లాసిక్ లో ఉన్న లెవెల్స్ ని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది పాయింట్ అన్నమాట. సో 6 వరకు వెళ్ళాము, 30,000 పెట్టాము. ఇక చేయాల్సిన వర్క్ ఏంటి? ఇక్కడ ఎట్లా వస్తాయి సార్ మనకు 3 కోట్ల రూపాయలు అని కనుక మీరు అడిగితే, ఎస్, ఎట్లా వస్తాయి చెప్తాను నేను. ఎట్లా వస్తాయంటే, ఎస్, ఇది 30 ఇక్కడ ఒక వర్క్ ఏంటంటే కండిషన్, 3 కోట్లు సంపాదించాలి అనుకుంటున్న వాళ్ళకు ఒక కండిషన్ పెడుతున్నా. ఏంటి ఆ కండిషన్? జస్ట్ 6 మెంబర్స్ మీరు రెఫర్ చేయండి. మినిమం 6గురిని రెఫర్ చేయండి. ఎంతతో రెఫర్ చేయాలి? మీరు 30,000తో వచ్చారు కనుక ఈ 6గురిని కూడా 30,000తో రెఫర్ చేయండి. రెఫర్ చేయడం వల్ల నేను ఇందాక చెప్పిన 12 స్లాట్లలో 6 స్లాట్లు మీరు వస్తారు. ఆ 6గురు కూడా 6 స్లాట్లకు వచ్చేస్తారు మీ రెఫరెన్స్ లో, డైరెక్ట్ రెఫరెన్స్ లో రావడం వల్ల మీకు పేమెంట్, ఇన్స్టంట్ పేమెంట్ వస్తుంది. మీరు గతంలో చాలా ప్రాజెక్టులలో చూశారు కదా, బుధవారం పేమెంట్ వస్తుంది, 15వ తారీఖు పేమెంట్ వస్తుంది, 20వ తారీఖు పేమెంట్ వస్తుంది, 1వ తారీఖు పేమెంట్ వస్తుంది. కాదండి, ఇన్స్టంట్ పేమెంట్ వస్తుంది. ఇన్స్టంట్ పేమెంట్ వస్తుంది మెటాఫోర్స్ లో. 2 years నుంచి మేము అందరం తీసుకుంటున్నాం. ఎట్లా వస్తుంది ఇన్స్టంట్ పేమెంట్ అంటే, ఫస్ట్ ఐడి పడగానే మీకు డాలర్స్ రూపంలో వస్తుంది $20 ఫస్ట్ ఐడి పడగానే. దీన్ని ఇంటూ 94 INR లో మీరు కనుక చూసుకుంటే 1,880 రూపాయలు వస్తాయి స్పాట్ లో. ఈ డాలర్స్ ను వెంటనే విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక్క పర్సన్ వచ్చాడు. చాలా నెట్వర్క్లలో ఒక్క పర్సన్ రెఫర్ చేస్తే వచ్చిన ఇన్కమ్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉండదు, కానీ మెటాఫోర్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాచింగ్ గీచింగ్ కాదనమాట. సో ఫస్ట్ పర్సన్ ను మనము రెఫర్ చేశాము, $20 వచ్చినాయి.
కానీ మీ అందరికి నేను 3 కోట్లు సంపాదించే ప్లాన్ ఇస్తున్నాను కనుక ఈ $20 ఖర్చు పెట్టొద్దు, అలా ఉంచుకోండి. ఓకేనా? సెకండ్ పర్సన్ వచ్చాడు, మళ్ళీ $20 వచ్చినాయి ఇన్స్టెంట్ గా, అంటే INR లో రూ. 1880 మళ్ళీ వచ్చినాయి. థర్డ్ పర్సన్ వచ్చాడు, $135 వస్తాయి మీకు ఇన్కమ్, అంటే INR లో 12,700 వస్తాయి. ఫోర్త్ పర్సన్ వచ్చాడు, $315 వస్తాయి, అంటే INR లో 29,600 వస్తాయి. ఫిఫ్త్ పర్సన్ వచ్చాడు, $315 వచ్చినాయి, అంటే INR లో 29,600 వచ్చినాయి. సిక్స్త్ పర్సన్ వచ్చాడు, మన మన ఆ అన్ని రీబర్త్ అయిపోతాయి. ఫస్ట్ స్లాట్ రీబర్త్ అవుతుంది, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్, ఫోర్త్ స్లాట్, ఫిఫ్త్ స్లాట్, సిక్స్త్ స్లాట్ రీబర్త్ అయిపోయి సెవెంత్ స్లాట్ $320 తో ఆటో అప్గ్రేషన్ జరుగుతుంది. ఆటో అప్గ్రేషన్ అంటే మనం వర్క్ చేసినందుకు వచ్చిన ఐడీలతోనే 6 మెంబర్స్ రెఫర్ కంప్లీట్ కాగానే సెవెంత్ స్లాట్ మనం డబ్బులు పెట్టకుండా ఆటోమేటిక్ ఆటో అప్గ్రేషన్ అయిపోతుంది. దీనివల్ల మనకు $320 అంటే ₹30,000 మనకు ఫ్రీగా వచ్చినట్లు లెక్క. ఇప్పుడు చూడండి, 12 స్లాట్లలో 12 వరకు మనం పోవాలని టార్గెట్ పెట్టుకున్నాము, 6 కొనేసినాము, 7ది వచ్చేసింది. ఇక మిగిలింది ఎంత? 8, 9, 10, 11, 12, ఇంకా 5 స్లాట్లు ఉన్నాయి. అది మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడి వరకు మనకు INR లో మనకు డబ్బు $75,600 ఉన్నాయి మన చేతిలో. సెవెంత్ స్లాట్ ఆటో అప్గ్రేషన్ అయినాము, ప్లస్ $75,600 మన చేతిలో క్యాష్ ఉన్నాయి. మీ అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మనం టార్గెట్ 3 కోట్లు సంపాదించాలి. ఓకేనా? అందుకోసమే ఈ $75,600 మనం తిరిగి మెటాఫోర్స్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి? యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ లో మనకు టైర్స్ ఉంటాయి, 1 నుంచి 9 టైర్స్ ఉంటాయి. మీరు రోజు కనుక జూమ్ ఉంటే ఆ యూనిటీవర్స్ అంటే ఏంటి, ఆ టైర్స్ అంటే ఏంటి, టైర్స్ మీద ఇన్కమ్ ఎట్లా వస్తుందో వివరంగా అర్థమవుతుంది. ఓకేనా? ఇవాళ నేను అంత లోతుగా నేను వెళ్ళను. ఫస్ట్ టైర్ కొనడానికి మన దగ్గర ఎంత ఉన్నాయి? 25,600 ఉన్నాయి ఫస్ట్. ఇది INR లో. దీన్ని మనము 94 రూపీస్ లెక్క మార్చుకుంటే 804 ఫోర్స్ కైన్ మన డాలర్స్ మన దగ్గర డై కైన్స్ ఉన్నట్టు 804. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ టైర్ కొనడానికి $50 కావాలి, సెకండ్ టైర్ కొనడానికి $100 కావాలి, థర్డ్ టైర్ కొనడానికి $200 కావాలి. సో 3 టైర్స్ కొన్నాము, $350 అయిపోయినాయి. మన దగ్గర ఉన్నది ఎంత? 804 ఉన్నాయి. 804 మైనస్ 350 అంటే మన దగ్గర ఇంకా 454 ఉన్నాయి అన్నమాట. సో ఈ 3 టైర్లు కొనడం వల్ల లాభం ఏంటి అంటే, మీకు 3 టైర్లు వస్తాయి. నెంబర్ 1 పాయింట్, ఈ 3 టైర్లు కొన్నందుకు 63 ఎనర్జీ టోకన్స్ వస్తాయి. అలాగే ఒక్క ఎనర్జీ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోర్స్ కైన్, అంటే ఒక ఫోర్స్ కైన్ విలువ $2.77 ఉంది ప్రజెంట్ గా. అలాగే మీకు NFT అనే ప్రోగ్రామ్ లో జస్ట్ NFT అనేది ఫ్రీగా వస్తుంది. జస్ట్ NFT అనేది ఫ్రీగా వస్తుంది. సో ఆ జస్ట్ NFT ఫ్రీగా రావడం వల్ల 3 టైర్స్ కొనడం వల్ల అది 63 ఎనర్జీ టోకెన్స్ ఉంటాయి కనుక దాని వాల్యూ మార్కెట్ లో ఇంటూ 2.77 ఒక ఫోర్స్ కైన్ అంటే, సో $174. ఏది? ఆ జస్ట్ NFT మనకు ఫ్రీగా వస్తుంది, దానికి 63 ఎనర్జీ తోడైనందుకు ఆ ఎనర్జీ కూడా ఫ్రీగా వచ్చేసినాయి. సో దీన్ని మనం INR లో కనుక చూసుకుంటే దాదాపు $16,400 దాని వాల్యూ. సో భవిష్యత్తులో మనకు ఆ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ ఆ జస్ట్ NFT యొక్క వాల్యూ పెరుగుతుంది, అది భవిష్యత్తులో మనం అమ్ముకోవచ్చు. ఆ సబ్జెక్ట్ అంతా మీరు వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే, $75,600 రీఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయాలి. 3 టైర్లు కొన్నాం, $350 ఖర్చు అయినాయి, ఇంకా మిగిలిందంతా 454 ఉన్నాయి. ఈ వీటిని మనం ఫోర్స్ కైన్స్ కొనుక్కోవాలి. ఫోర్స్ కైన్ యొక్క వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత ఉంది అంటే మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఎస్, ఇగో ఇది కరెంట్ ప్రైస్ 2.77 అండి ఒక్క ఫోర్స్ కైన్ వాల్యూ. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే $454 మిగిలినాయి, మనం సంపాదించుకున్నవి టీం చేసి. సో దీన్ని ఏం చేయాలంటే కైన్స్ కొనుక్కోవాలి. కైన్స్ కొంటే
ఎన్ని వస్తాయంటే ఒక్క నిమిషం. ఎస్, డివైడెడ్ బై 2.77 దాదాపు 163 163 ఫోర్స్ కైన్స్ మనకు వస్తాయి. అంతేనా రాకేష్ రెడ్డి సార్? లెక్క చూడండి ఒకసారి. 163 ఫోర్స్ కైన్స్ మనకు వస్తాయి. అంతే సార్. ఎస్, 164 అనుకోండి, 164 ఫోర్స్ కైన్స్ వచ్చినాయి మన దగ్గరికి. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ఒక 36 దీనికి ఎంత, 36 కలిపితే 200 అవుతాయి. ఒక 36 కైన్లు కొనుక్కునే ప్రయత్నం చేయండి మీరు. ఓకేనా? ఎందుకంటే ఈ 36 కు సంబంధించిన డబ్బు కూడా మనకు మనం ఆరుగురిని టీం చేస్తున్న టైంలో వచ్చేస్తాయి. ఎందుకు, ఇక్కడ అప్ లైన్ నుంచి రావచ్చు స్పిల్ ఓవర్, క్రాస్ లైన్ నుంచి స్పిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంది. మన ఆరుగురు కూడా మళ్ళీ టీం తయారు చేయడం మొదలు పెడతారు. దానివల్ల దాని మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది కనుక 200 కైన్స్ కొనిపెట్టొచ్చు, మనం కొనొచ్చు ఈ డబ్బుతో. ఓకేనా? సో 200 కైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దీని వాల్యూ ఎంతంటే ఇంటూ 2.77. ఎస్, 2.77 అంటే $554 దీని విలువ మన దగ్గర ఇప్పుడు ఉంది ప్రెజెంట్ గా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫోర్స్ కైన్ ఇప్పుడు ఎంత ఉంది అనేది మనం చూసినాము. 2.77 ఉంది. లాడో గారు ఇస్తున్న అప్డేట్ ఏంటంటే మెటాఫోర్స్ కైన్ ఒక ఫ్యామిలీ లైఫ్ టైంలో ఏమైతే సంపాదించుకోవాలనుకుంటుందో, మెటాఫోర్స్ కైన్స్ ఒక 200 సంపాదించి 5 నుంచి 10 సంవత్సరాల వరకు మీరు గనక కాపాడుకోగలిగితే, హోల్డ్ చేయగలిగితే, దీని వాల్యూ $20,000 మించి ఉండొచ్చు అని చెప్తున్నాడు. $20,000 లెక్కేసుకోండి. $20,000 అంటే మనం లెక్కేద్దాము, ఇంటూ ₹100 వేసుకోండి. ఎందుకంటే 5 to 10 years లోపు డాలర్ కూడా 100 అవుతుంది కనుక దాదాపు $20,000 అంటే 20 లక్షలు. ఒక కైన్ వాల్యూ 20 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది నమ్మొచ్చా అని గనక ఎవరైనా క్వశ్చన్ వేస్తే మీరు ఇంకా క్రిప్టో కరెన్సీ గురించి తెలియదనే అర్థం. క్రిప్టో కరెన్సీ ఎప్పుడు పుట్టింది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎప్పుడు పుట్టింది, బిట్ కాయిన్ ఫస్ట్ కాయిన్ ఎలా 73 పైసలతో, 73 పైసలు కూడా కాదు, 2009 జనవరి 3వ తారీఖు నుంచి 0తో స్టార్ట్ అయిన బిట్ కాయిన్ ఇవాళ $70,000 కి ఎట్లా వెళ్ళింది బిట్ కాయిన్. ఈ చరిత్ర అంతా కనుక మీకు తెలిస్తే, ఇథీరియం అయిన కైన్ 2014లో స్టార్ట్ అయ్యి 38 రూపాయలతో ప్రారంభమైన ఇథీరియం కైన్ ఇవాళ 3,80,000 3,50,000 వరకు ఎలా వెళ్ళింది అని గనక మీకు దాని హిస్టరీ తెలిస్తే, ఫోర్స్ కైన్ $20 లక్షల 5 to 10 years లో వెళ్తుంది అనే విషయం అర్థమవుతుంది. అలాగే ఈ రోజు నేను చెప్తున్న జూమ్ కాకుండా మన లీడర్స్ అందరూ చెప్పే జూమ్ మీటింగ్స్ కంటిన్యూగా ఒక 10 days కనుక మీరు వింటే, మెటాఫోర్స్ కైన్ $20,000 కి ఎట్లా వెళ్తుందో మీకు అర్థమైపోతుంది, ప్రాక్టికల్ గా అర్థమైపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు మన దగ్గర కేవలం 200 ఉన్నాయి. ఈ 200 కైన్స్ ను 5 to 10 years మనం 5 to 6 years కాపాడిన ఒక్క కైన్కు $1,500 అయితే చాలు. మీరు లెక్కేసుకోండి, $1,500 అవుతే చాలు. $20,000 చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ $1,500 అయ్యే వరకు మనం ఈ 200 కైన్స్ ని కనుక మనం దాచి పెడితే, హోల్డ్ చేయగలిగితే, మీరు లెక్కేసుకోండి, $30 లక్షల అవుతుంది. $30 లక్షల ఇంటూ 100 రూపీస్ వేసుకోండి, 3 CR. అర్థమవుతుంది అనుకుంటాను మీ అందరు క్లియర్ గా. ఈ లెక్కలో ఏమన్నా తప్పు ఉంటే ఎవరైనా మీరు నాతో డిస్కషన్ చేయొచ్చు. ఈ లెక్కలో మీరు చెప్పేది కరెక్ట్ సార్ అని గనక అంటే, ఇక పనిలో పడడం ఇంపార్టెంట్. సింపుల్ గా 30,000తో ఎంట్రీ కావాలి, 6గురిని రిఫర్ చేసుకోవాలి,
మనకు 75,600 రూపాయలు మనకు క్యాష్ మన చేతిలోకి వస్తుంది డై రూపంలో. వెంటనే రీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. 200 కైన్స్ సంపాదించుకోవాలి. 5 to 6 ఇయర్స్ వాటిని హోల్డ్ చేయాలి. ఇంతే సింపుల్ గా. ఇక 6గురినే రెఫర్ చేయాలా, ఎక్కువ చేసుకోవద్దా? అనంతంగా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా చేసుకోవచ్చు. ఎవరికైతే ఓన్ రెఫరెన్స్లు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. మేము ఎందుకు 2 కోట్లు సంపాదించాం? లేకపోతే చాలా మంది 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు ఎందుకు సంపాదించారంటే ఓన్ రెఫరెన్స్లు ఎక్కువగా చేసుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. చాలా కంపెనీల్లో ఏం చేస్తారంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 ఐడీలు వేస్తారు, 4 ఉంటే 4 ఐడీలు వేస్తారు. ఫస్ట్ నా ఐడి వేస్తా, భార్య ఐడి వేస్తా, బిడ్డ ఐడి వేస్తా, కొడుకు ఐడి వేస్తా, అత్త ఐడి వేస్తా, మామ ఐడి వేస్తా, చిన్న బొమ్మడిది, పెద్ద బొమ్మడిది, అన్ని ఐడీలు వేసుకొని అప్పుడు మార్కెట్లోకి వెళ్తాం. ఇది మెటాఫోర్స్ లో అవసరం లేదు. సింగిల్ ఐడి. ఒకవేళ భార్య భర్తలు కనుక మీరు పనిచేయదలుచుకుంటే ఒకటే ఐడి మీద వర్క్ చేయండి. మేము అలానే చేసుకుంటున్నాం, చాలా మంది అలానే చేస్తున్నారు. సింగిల్ ఐడి మీద మనం వర్క్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. మన వర్క్ వల్ల మన టీంకి హెల్ప్ అవుతుంది. అప్లైన్ చేసే వర్క్ డౌన్ లైన్కి హెల్ప్ అవుతుంది. 10 మంది మన డైరెక్ట్ లో ఉంటే 6 మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, 4 వర్క్ చేయని వాళ్ళు ఉంటారు. లేదా ఇన్వెస్ట్మెంట్, నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని వచ్చిన వాళ్ళు ఉంటారు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూర్చున్న వ్యక్తికైనా, లేకపోతే నెట్వర్క్ ఇంకా స్టార్ట్ చేయని వ్యక్తికైనా అప్లైన్ వర్క్ చేయడం వల్ల ఒక $10, $20 పేమెంట్ వచ్చినప్పుడు 100% వాళ్ళు లేచి కూర్చునే అవకాశం ఉంటుంది. వాళ్ళను మోటివేషన్ చేయడానికి ఒక పాయింట్ దొరుకుతుంది, మనకు ఒక అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లా మనం కనుక సింగిల్ ఐడి మీద వర్క్ చేయదలుచుకుంటే కేవలం 3 కోట్లే కాదు, అనంతంగా మనం సంపాదించుకోవచ్చు. మీకు సింపుల్ గా నేను చెప్తున్నాను. 3,500తో నేను ఎంటర్ అయ్యి 11th స్లాట్ లో నేను ఉన్నాను. 11th స్లాట్ లో ఉన్నాను క్లాసిక్ లో. నేను వర్క్ చేసుకోవడం వల్ల ఇవాళ 36,500 మెటాఫోర్స్ కైన్స్ సంపాదించుకున్నాను. 36,500 కైన్స్. ఇవాళ ఇది గనక $1,500 అవుతే ఒక్కొక్కటి లెక్కేసుకోండి. ఓన్లీ డాలర్సే చెప్తున్నా, INR చెప్పట్లేదు. ఇంకా 5,47,50,000 అండి ఇది. ఇంటూ 100 రూపీస్ లెక్కేసుకోండి. ఇక ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ నా దగ్గర 2 CR ఇప్పుడున్న నా వాల్యూ. కానీ సేమ్ మీకు ఏదైతే నేను చెప్తున్నానో 5 to 6 ఇయర్స్ ఒక $1,500. లాడో గారు చెప్తున్న $20,000 కాదు, $1,500 అయ్యే వరకు మనం హోల్డ్ చేసుకున్నా మన ఇన్కమ్ ఎంత పెరుగుతుందో చూడండి. సో మనం కనుక టీం వర్క్ స్టార్ట్ చేస్తే మన దగ్గర 200 కైన్స్ ఉండవు ఫ్రెండ్స్. ఆ 200 400 అయితే 400 పెరుగుతూనే ఉంటాయి. 1000, 2000, 3000, 5000 ఇట్లా కైన్స్ కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ముఖ్యమైన విషయం. ఇక మనము క్లాసిక్ చెప్పేటప్పుడు ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చెప్పాలి. చాలా మంది ఇది క్యాచ్ చేయలేకపోతున్నారు, ఇంకా దీన్ని స్టార్ట్ చేయట్లేదు. ఏంటంటే అది క్లాసిక్ లో మనం ఉండే లెవెల్ని బట్టి టాక్టైల్ గూడ్స్ లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నెంబర్ 1 పాయింట్. క్యాష్ బ్యాక్ తో పాటు టీం ఉంది గనక టీం కింద షాపింగ్ చేస్తే మనకు గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. అది స్టార్ట్ అయినాక చూసుకుందాంలే అంటున్నారు కొంతమంది. స్టార్ట్ అయినాక చూసుకునేది ఏముంది? మనం చూసుకునేది ఏముండదు. ప్రపంచమంతా మనకు మనుషులు దొరకరు అప్పుడు. ఎందుకంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఈ కామర్స్ బిజినెస్లలో లాభం అనేది ఒక ఓనర్ తీసుకున్నాడు. కానీ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో వచ్చే టాక్టైల్ గూడ్స్ ద్వారా ఈ కామర్స్ జరిగే ఏదైతే బిజినెస్ ఉందో వచ్చే లాభం మొత్తం కమ్యూనిటీకే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది గనక తెలిస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కడు మనకు ప్రమేయం లేకుండా మెటాఫోర్స్ లోకి వచ్చేస్తారు. సో స్టార్ట్ అయినాక చూసుకునేది ఏముండదు, స్టార్ట్ కాకముందే చూసుకోవాలి మనం టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్. ఏంటది? ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళకు 14% వస్తుంది. థర్డ్ లెవెల్ ఉన్న వాళ్ళకు 18% వస్తుంది. 4 లో ఉన్న వాళ్ళకు 22%, 5th లో ఉన్న వాళ్ళకు 26%, 6th లో ఉన్న వాళ్ళకు 30%,
అంటే మనం 30,000 పెట్టి రావడం వల్ల డైరెక్ట్ మనం 30%లోకి వెళ్ళిపోతాం. అంటే మనము ఏదైనా టాక్టైల్ గూడ్స్ లో వచ్చినప్పుడు మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటే 30% డిస్కౌంట్ దొరుకుతుంది మనకు. ఈ డిస్కౌంట్ ఒక్కోసారి కాదండి, లైఫ్ టైం దొరుకుతుంది. అలాగే మనం లెవెల్ పెంచుకొని వెళ్ళడం, 6 మెంబర్స్ రెఫర్ చేసిన తర్వాత మనం 7th లోకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు 34%కి వెళ్ళిపోతాం మనం. మన క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? 34% వస్తుంది. అలాగే 8th లోకి వెళ్తే 38%, 9th లోకి వెళ్తే 42%, 10th లోకి వెళ్తే 46%, 11th లోకి వెళ్తే 50% వరకు వెళ్తాము. 12th టార్గెట్ ఎందుకు పెట్టుకోమని చెప్పానంటే 12th వాళ్ళకు చాలా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇంకా 20% ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 12th లో ఉన్న వాళ్ళకే 3 లెవెల్స్లలో 20% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 8%, 8%, 4%. అంటే మన కింద ఉండే టీం నుంచి అంత 20% అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మన ముగ్గురు అప్లయన్స్ కు 12th లో ఉన్న వాళ్ళకు ముగ్గురికి షేర్ అవుతుంది. అది చాలా బిగ్ అమౌంట్ అనమాట ఇది. అందుకోసమే 12th టార్గెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పేది అనమాట. సో ఇప్పుడు క్లాసిక్ మనం చెప్పేటప్పుడు ఇది కూడా దీన్ని యాడ్ చేసి చెప్పడం వల్ల చాలా మందికి బల్బ్ వెలిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ పాయింట్ ని ఇక నుంచి బాగా ఫోకస్ పెట్టమని చెప్పేది మీ అందరికి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడం వల్ల కేవలం 3 కోట్ల దగ్గర కాదు, ఇంకా మనము అనంతమైన డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. మెటాఫోర్స్ లో మన సౌత్ ఇండియాలో ఒక లీడర్, సౌత్ ఇండియాలో కాదు, మన ఇండియాలో ఒక లీడర్ దగ్గర 5,50,000 కాయిన్స్ ఉన్నాయండి. ఇట్లా సంపాదించుకున్న వ్యక్తే 5,50,000 కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తి 2.77. ఇదండి, ఇన్ని డాలర్స్, దాదాపు 1,52,00,000. ఒక్క నిమిషం, 15 లక్షలు. ఎంత సార్? 15,23,500 ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న దీని వాల్యూ ఇంటూ 94 వేసుకున్నా కూడా దాదాపు చూడండి ఎంత వాల్యూ ఉందో. 14 కోట్ల వాల్యూ ఇప్పుడు ప్రజెంట్. ఈయన పేరు శశికుమార్, మన ఇండియాలో ఉన్నాడు. మీరెవరైనా ఇది నిజమా కాదా అంటే మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మా ఎమ్మడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని దుబాయ్ రండి. ఆ పర్సన్ తో డైరెక్ట్ గా లాడో గారిని కల్పిస్తాం, ఈ పర్సన్ కూడా కల్పిస్తాం మేము. ఇది నిజమండి, అతిశయోక్తి కాదు, అంతకన్నా కాదు. సో ఒకవేళ ఈ పర్సన్ దగ్గర ఉన్న 5,50,000 కైన్స్ వాల్యూ ఒక $1,500 అవుతే ఎట్లా ఉంటుందో చూడండి. దాదాపు 8,25,00,000 వాల్యూ అవుతుంది. దీన్ని INR లో మారుస్తే ఇక మనం లెక్క పెట్టలేం, వందల కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఇదండి మెటాఫోర్స్ అంటే. మై డియర్ ఫ్రెండ్స్, క్లాసిక్ అనే ప్రాజెక్టును బాగా అర్థం చేసుకొని బాగా ప్రమోట్ చేయడం వల్ల మనము 10 మందిని కలిస్తే 8 మంది వర్క్ చేసే వాళ్ళను వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఇన్వెస్టర్ వద్దా? ఇన్వెస్టర్ రావాల్సిందే, కానీ ఇన్వెస్టరే ముద్దు కాదు. అందరు ఏం చేస్తారు? ఇన్వెస్టర్ చుట్టే తిరుగుతుర్రు. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? వస్తాడు, ఆయన మీద నీకు ఒక్కసారి ఇన్కమ్ వస్తుంది, ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదిక. ఎందుకంటే ఆయన వర్క్ చేయడు. మరి అట్లాంటి వాళ్ళు వద్దా? ఎస్, కావాల్సిందే. 10 మందిలో ఒకరో ఇద్దరు కావాలి అంతే. మనకు 8 మంది ఎవరు కావాలి? వర్క్ చేసేటోళ్ళు కావాలి, టీం డెవలప్ చేసేటోళ్ళు కావాలి. టీం డెవలప్ చేసే వాళ్ళకి రావడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ మన మెటాఫోర్స్ కమ్యూనిటీ పెరుగుతుంది. 20 లక్షల కమ్యూనిటీ పోయి 40 లక్షల కమ్యూనిటీ అవుతుంది, 40 లక్షల కమ్యూనిటీ కోటి కమ్యూనిటీ అవుతుంది. కమ్యూనిటీ పెరగడం వల్ల మన ఫోర్స్ కైన్ 5 to 10 years కాదు, అంతకన్నా అంత లోపే ఎక్కువ రేటు వెళ్ళే అవకాశం ఉంటుంది కమ్యూనిటీ పెరగడం వల్ల. అలాగే మనకు ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ మందికి ఇన్కమ్ ఇప్పించిన వాళ్ళం అవుతాం, ఎక్కువ మందిని కోటీశ్వరులను చేసిన వాళ్ళం అవుతాం. మనమే కోటీశ్వరులు అవుదామా? మన తమ్ముడు కావద్దా? మన ఫ్యామిలీ మెంబర్స్ కావద్దా? మన 10th క్లాస్ క్లాస్మేట్స్ కావద్దా? మన ఇంటర్ డిగ్రీ క్లాస్మేట్స్ కావద్దా? లేదా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కోటీశ్వరులు కావద్దా? ఈ సదావకాశం మనకే దక్కాలనా? కాదు, పంచాలి, మంచిని పంచాలి. దానికోసం మనం ఏం చేయాలంటే
నేను చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో దాని కనుక మీరు ఫోకస్ పెట్టగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మేము చాలా ప్యాకేజీలు తయారు చేసినాం. 5 ప్యాకేజీలు, 30,000 ప్యాకేజీ, 60,000 ప్యాకేజీ, 1,20,000 ప్యాకేజీ, 2,40,000 ప్యాకేజీ, 4,80,000 ప్యాకేజీ. 30,000 ప్యాకేజీకే 3 కోట్లు సంపాదిస్తే 60 కోట్లకి ఎంత సంపాదిస్తాం? 60,000 ప్యాకేజీతో వస్తే ఎంత సంపాదిస్తాం? ఇవన్నీ కూడా రేపు జూమ్ మీటింగ్ లో మన లీడర్స్ అందరు కూడా మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. దానివల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 9:30 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఫ్రెండ్స్, ఈ రోజు జూమ్ రికార్డ్ అయింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్నే మళ్ళీ మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అగైన్ వినండి, హోంవర్క్ చేయండి, వర్క్ లో దిగుదాం, వర్క్ లో స్టార్ట్ చేద్దాం. మనందరికి డబ్బు కావాలి, మనందరికి సక్సెస్ కావాలి. కసితో ఉన్నాం, మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో అవన్నీ నెరవేరాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మెటాఫోర్స్. ఇంతకు మించిన ప్రాజెక్టు మన ప్రాణం ఉన్నంత వరకు మనం చూస్తామనే నమ్మకం మాత్రం లేదు ఇక. సో ఎవరు కూడా మిస్ కావద్దు, టైం వేస్ట్ చేయొద్దని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. రాకేష్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ అందరు కూడా ఉండండి లాస్ట్ వరకు కూడా. జస్ట్ ఇంకొక 5 minutes లో మనం మీటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుందాము. 30,000తో 3 కోట్ల రూపాయలు అనే ఈ రోజు సబ్జెక్ట్ అనేది అద్భుతం సార్. ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. అది ఓన్లీ కేవలం మెటాఫోర్స్ లో మాత్రమే సాధ్యం. సార్ అన్నట్టు 3,500తో నేను, సంతోష్ సార్, నరేందర్ సార్ అదే రోజు ఒకటే రోజు జాయిన్ అయ్యాము. నేను ఒక 1 CR సంపాదించుకున్నాను, సంతోష్ సార్ ఒక 1 CR సంపాదించుకున్నారు, నరేందర్ సార్ ఒక 2 CR సంపాదించుకున్నారు. మన టీంలో 10 lakhs, 15 lakhs, 50 lakhs, 70 lakhs, 10 lakhs రీసెంట్ గా 1 month, 2 months, 3 months బ్యాక్ కూడా నల్గొండ టీంలో చాలా మంది కూడా స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ శివ సార్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs సంపాదించుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఇలాగా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ తో రన్ అవుతున్న ప్రాజెక్టు. ఇది ఎవ్వరి ఆపరేటింగ్ లో ఉండదు. కంపెనీ అంతకన్నా కూడా కాదు. సాఫ్ట్వేర్ ఎలాగైతే క్రియేట్ చేసి వదిలేస్తారో మార్కెట్ లోకి, అలాంటిదే ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ కూడా. దాన్ని మిస్టర్ లాడో గారు క్రియేట్ చేసి వదిలేశారండి. అంతా అదే చూసుకుంటది. ఇక లాడో గారికి ఏం పని ఉండదు. దాన్ని క్రియేట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసేంత వరకు మాత్రమే. వన్స్ బ్లాక్ చైన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ చేంజెస్ ఏమీ ఉండవు. ఇక ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాసిక్ లో ఫస్ట్ స్లాట్ $5 ఉంది, సెకండ్ స్లాట్ $10, తర్వాత 20, 40 అలా ఎలాగైతే ఉందో అది అలానే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా జరగాలో అది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడింది అంతే. అది మళ్ళీ చేంజ్ అవ్వదు. ఇక దాన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ కొత్త బ్లాక్ చైన్ తోటన్నా, లేకపోతే అదే బ్లాక్ చైన్ తో మళ్ళీ వేరే ప్లాన్ కొత్తగా డిజైన్ చేయాల్సిందే తప్ప మళ్ళీ బ్లాక్ చైన్ లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామింగ్ ని మార్చే అవకాశము కూడా ఉండదు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. అది కంప్లీట్ గా Web3 టెక్నాలజీ. మెటావర్స్ అనే కొత్త టెక్నాలజీతో రన్ అవుతున్న ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ గా ఉన్న ఏకైక ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఈ రోజు దాని గురించి మీరు అందరూ విన్నారు, అదృష్టవంతులు. ప్యాకేజెస్ తయారు చేశామండి, అది గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాము. ప్రతిరోజు ఈ ప్యాకేజీ తోటి మీరు ఫిక్స్ అయిపోండి. ఎంట్రీ ఫీజు ఎలాగైతే ఉంటుందో అలాగా మెటాఫోర్స్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రకారం ఎంట్రీ ఫీజు అనేది 30,000కు ప్లాన్ చేసుకోండి. మీ కెపాసిటీని బట్టి మీరు 60,000 చేసుకుంటారా, లేకపోతే 120 ప్యాకేజ్ చేసుకుంటారా, 2,40,000 వేసుకుంటారా, 4,80,000 వేసుకుంటారా? సార్ నాకు టీం తక్కువ ఉండాలి, డబ్బులు మాత్రం చాలా రావాలనుకుంటే మాత్రం పెద్ద ప్యాకేజీలు ప్రమోట్ చేసుకోండి. లేదు సార్ నాకు నెట్వర్క్ స్లోగా బిల్డ్ అయినా పర్వాలేదు, నాకు నెట్వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30,000 ప్యాకేజీ, 60,000 ప్యాకేజీ తోటి ప్రమోట్ చేసుకోండి. సార్ ఇంతేనా, ఇంకా తక్కువ అవకాశం లేదా అంటే సార్ $600 కూడా రావచ్చు మెటాఫోర్స్ లోకి. $600 కూడా రావచ్చు అండి. ఓకేనా? మరి అంత తక్కువ అమౌంట్ తో వచ్చి నువ్వు కోట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, కోట్లు వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ముందున్న పర్సన్ ఏమనుకుంటాడంటే కొనుక్కునే సూట్లు బూట్లు వస్తాయేమో కానీ ఇన్ని డబ్బులు రావనుకుంటాడు ఆ పర్సన్. సో అన్ని డబ్బులు రావాలి అనుకుంటే అంతటితో వస్తే తప్ప ఇన్కమ్ అనేది రాదు. ఫ్రెండ్స్, ఇంతకుముందుకు సార్ చెప్పినట్టు ఒక పర్సన్ దగ్గర 5.5 లక్షల కాయిన్స్ ఉన్నాయి. అతని ఆస్తి ఇప్పుడు కౌంట్ చేసుకున్నా కూడా 14 కోట్లు ఉంది ఫ్రెండ్స్. 14 కోట్లు మనకు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ బయట ప్రపంచంలో 14,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా లేరా మార్కెట్లో? ఉన్నారు. ఆ 14,000 కోట్ల పర్సన్ కి 14,000 కోట్లు ఎక్కువ అనుకుంటాడా? లేదు. 14 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. లేరా సార్? డెఫినెట్ గా ఉన్నారు.
ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఫస్ట్ చేసే పనిని ఫస్ట్ వాళ్ళు నమ్మారు, ధైర్యం చేశారు, రిస్క్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, వర్క్ చేశారు. అన్ని చేస్తేనే వాళ్ళకు అన్ని లక్షల కోట్లు వచ్చినాయి. సో మెటాఫోర్స్ లో ఒక మిడిల్ క్లాస్, ఒక పూర్ పర్సన్ కూడా నెట్వర్క్ బిల్డ్ చేసుకొని కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అది మన ప్రాజెక్ట్ లో ఉన్న దమ్మండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఓన్లీ అది నెట్వర్కర్స్కైనా సరే ఈ రోజు ప్లాన్ ప్రజెంటేషన్ లీడర్స్ కి కాదా అంటే, సారీ ఇన్వెస్టర్స్ కి కాదా అంటే ఇన్వెస్టర్స్ కి కూడా. ఒక పర్సన్ 2,40,000 ప్యాకేజ్ తో వచ్చాడు అనుకుందాం. ఆ పర్సన్ కి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 years 10 years తర్వాత కొన్ని మినిమం 5-6 కోట్లు ఈజీగా వస్తాయి. అవునా కదా? మరి ఆ పర్సన్ ఏం చేయాలి సార్ అంటే వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. ఒక ఇన్వెస్టర్ వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు, ఒక లీడరు ఇంకొక లీడర్ కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతే తేడా ఇక్కడ. బట్ అందరూ చేసే వర్క్ అంతా కూడా సేమే, చేయడమే. కష్టపడకపోతే ఇన్కమ్ ఏది రాదు. కాబట్టి నెట్వర్క్